నాలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ రామ్ టెమ్లా బ్లాగ్స్. వెళ్ళకండి, నేను తీస్తాను కదా. ఇదిగోండి మా ఆయన. తది మెల్లగా మెల్లగా ఆవేశపడకు, మెల్లగా. మా ఆయన తొందర పడతాడండి, అందుకే కొంచెం అవి అటు ఇటు పడతా అంటే. ఇవన్నీ సామాన్లు అన్నీ మంచం మీద వేసేసినాము. ఇవాళ ఇల్లు గడుగుడు. ఈ డస్ట్ ఎక్కడి నుండి వస్తుందో అర్థమవుతలేదు, ఘోరం. నేను పడతావు పట్టు, బట్ట పట్టు మెల్లగా. ఏం కాదు, పట్టు. మొత్తం అయితే ఇల్లు గడుగుడు అయిపోయింది. ఇప్పుడు మా ఆవిడ కడపలు గడుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, కడగడం అయితే అయిపోయింది. పొడి బట్ట పెడుతుంది, పొడి బట్టతో మొత్తం తుడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాప వేసుకుంటాం కదా, మనకు బెడ్ లేదు, చాపనే ఉంది. చాప వేసుకొని కూర్చోడానికి అయితే ఇప్పుడైతే ఇగో పొడి బట్టతోని, పొడి క్లాత్తోని మొత్తం అయితే తుడుస్తుంది. తొందరగా ఫ్యాన్లు వేసినాం, 2 వేసినాం, తొందర ఆడితే మంచిగా కూర్చోవచ్చు.
ఇక అది అది ఎండే కాడ అటంతా బాగా నీళ్ళు ఉన్నాయి, అది ఫ్యాన్కి ఎండుద్ది. ఇప్పుడు మన మట్టికైతే చూసి చూడండి ఇదంతా తడే ఉంది నా దగ్గర, నేను నడిచే దిక్కు. ఇల్లు అడిగిన వంటి ఉంది మనం. ఇంకా చూస్తాను. ఉన్నా నువ్వు చూడు, నేను తీస్తా కదా. కాదు అదున్నతోనే వచ్చినట్టు చూస్తాను. చూడు ఫ్రెండ్స్, ఇక్కడనైతే బాగా నీళ్ళు ఆగుతున్నాయి. టైల్స్ వేయించినప్పుడు, మార్బుల్ వేయించినప్పుడు కొంచెం డౌన్కు ఎక్కువ పెట్టలేదు మనం. ఇక్కడనైతే మస్తు వాటర్ ఉన్నాయి, మంచిగా మస్తు వాటర్ ఆగినాయి. చూడండి ఇవాళ శనివారం కదా, ఇవే మా ఆవిడ ఒక్క పొద్దు ఉండే ఫస్ట్, ఉండి ఉండి నెరవాడి అంతా బాగాలేదు. తినకపోతే ఎట్లుంటుంది? టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వస్తే మా వాళ్ళందరూ తిట్టిల్లు నన్ను, అన్నం తింటలేవు ఏం తింటలేవు అని. ఇక మొత్తానికైతే మొత్తం తినకుండా ఫాస్టింగ్ అంటే ఘోరమైంది, అందుకే తీసేపించిన. ఇక కానీ ఫాస్టింగ్ ఉంటే మంచిదే, వీక్లీ వన్స్ ఉంటే మంచిది, హెల్దీ. దీపం వెలిగిస్తుంది ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే మంచిగా ఉంటుంది. తిన్నాక మనం తింటూనే ఉంటాం ఎప్పటికీ. ఒక్క పొద్దులు ఎట్లుంటారేమో అదే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికే కొంచెం అయితే ఆరింది. ఇప్పుడైతే తోటకూరను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తుంది మా ఆవిడ. తర్వాత ఎల్లిపాయలను కూడా దంచింది, కొన్నిటిని అయితే మంచిగా దంచుకుంటుంది, మళ్ళా ఫోన్కి వేయాలి కదా. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకున్నానండి. తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుంటున్నాను, అదే మీకు చూపిస్తున్నాను చూడండి. పోపు దినుసులు వేగాయి, తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసాను.
అయితే అవి వేగిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను, అదే చూపిస్తున్నానండి. ఎందుకంటే తోటకూర కొంచెం ఆయిల్లో వేగితే బాగుంటుందని వీటిని పక్కకు పెట్టి ఆయిల్లో తోటకూర వేసుకున్నానండి. తర్వాత తోటకూర వేగిన తర్వాత అందులో ఉప్పు పసుపు వేసుకొని పక్కకు పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా అందులో వేసి కలుపుకున్నానండి. బాగా మగ్గిపోయినాయి. తర్వాత వెల్లుల్లి దంచి వేశాను, అది మీకు ఇంతకుముందు దంచింది చూపించాను కదా. తర్వాత టమాటా కూడా వేసుకున్నానండి, అది మీకు చూపించలేదు. ఇక కూర రెడీ అయిపోయింది, మేము తింటున్నాము. మా ఆయన మాత్రం 2 కర్రీస్ వేసుకున్నాడండి, ఎందుకంటే ఫ్రైడే ఉన్న చికెన్ కూడా వేసుకొని తింటున్నాడు, అదే చూపిస్తున్నాడు ఇందాక. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.